విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నేను తాగితే చీమల పుట్టులా మొహం పెట్టుకొని చిటపటలాడేదానివి ఇవాళేంటి ఇంత వండర్ఫుల్ గా మాట్లాడేస్తున్నావు? నన్ను పొగుడుతూ మునగ చెట్టెక్కిచ్చేస్తున్నావు. సంథింగ్ రాంగ్. అదేం లేదు డాలీ, తాగడం తప్పైనా ఒప్పైనా ప్రస్తుతానికి మాకు గెస్ట్వి, తర్వాత ఈ ఇంటి కాబోయే కోడలివి. నిన్ను మర్యాదగా చూసుకోవడం, కావాల్సినవి అందించడం నా డ్యూటీ. నీ ఆనందమే నా ఆనందం. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ గ్రానీ. ఇంకొక రౌండ్ పై. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? తాగడం తప్పు కాదని, అంతేనా గ్రానీ? అలాగే అనుకో. అయినా 10 మందితో తిరగడం కన్నా తాగడం తప్పు కాదు. వాట్ డు యు మీన్? అంటే నేను తిరుగుతున్నానా? అబ్బే, నీ గురించి కాదు డాలీ, ఆ సంధ్య విషయం చెప్తున్నాను. సంధ్య? ఏ సంధ్య? అదే నువ్వెప్పుడు కలిసి తిరుగుతుంటావు కదా, ఆ సంధ్య. ఓ ఐ సీ. ఆ సంధ్య చాలా మంచిది. పైకి అందరూ మంచిగానే కనిపిస్తారు డాలీ, చరిత్రలు తిరగేస్తే కాని వాళ్ళ అసలు రంగులు బయటపడవు. ఏమైంది గ్రానీ? సంధ్య మంచిది కాదా? అస్సలు మంచిది కాదు. అరే నాకు తెలీదే. నేను ఇంకా చాలా మంచిదే అని అనుకుంటున్నాను. ఏం చేసింది గ్రానీ? ఏం చేయలేదని అడుగు. ఇంకో మగాడి కోసం మొగుడ్నే వదిలేసింది. రియల్లీ? మరి సంధ్య ఏంటి భర్తే నన్ను వదిలేశాడు అని చెప్పింది? ఇంకెలా చెప్తుంది డాలీ? అబద్ధాలు చెప్పడం తనకి మొదటి నుంచి అలవాటే. అలాగా? అంటే సంధ్యకి భర్త కాకుండా బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఒకడేమిటమ్మా, చాలా మంది ఉన్నారు. అసలు దాని పనే అది. డబ్బున్న అబ్బాయిని ట్రాప్ చేయడం, ఆస్తి రాయించేసుకుని వదిలేయడం, మరొకడిని వెతుక్కోవడం. చీరలు మార్చినట్టు మగాళ్ళని కూడా మార్చేస్తుంది. ఎందుకు గ్రానీ? వాళ్ళకి కూడా చాలా డబ్బుందిగా. అదంతా ఎక్కడదనుకున్నావు? వాళ్ళ అమ్మమ్మ కూడా దానిలాగే ఇలా తిరిగి సంపాదించింది. ఐ సీ. మరి అదేంటి గ్రానీ? సంజయ్ ఎప్పుడూ ఏదో ట్రస్ట్ అంటుంది, పేదవాళ్ళకి సహాయం అంటుంది, అనాథ పిల్లలకి హాస్టల్ అంటుంది, ఏదో సోషల్ సర్వీస్ చేస్తానంటుంది. సోషల్ సర్వీసా పాడా? మగాళ్ళని వెతుక్కోవడానికే దానికి టైం సరిపోదు, ఇంకా సోషల్ సర్వీస్ ఏం చేస్తుంది? నీలాంటి అమ్మాయికుల్ని మోసం చేయడానికే అలాంటి కబుర్లు చెప్తుంది. నిజంగానా? అవునమ్మా. నీకు మరో విషయం చెప్పనా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పు గ్రానీ. ట్రస్ట్ మనీ ఎలా సంపాదించిందనుకున్నావు? బ్యాంకు దోపిడీ ఏమైనా చేసిందా? అలా చేసినా బావుండు. విలియమ్స్ అనే ఓ ముసలాన్ని వల్లో వేసుకుని ఆస్తి రాయించేసుకుని చంపేసింది. ఓ మై గాడ్! అంటే సంజయ్ క్రిమినల్ కూడా అన్నమాట. అన్నమాట కాదు డాలీ, ఉన్నమాటే. ఇలాంటి విషయాలు ఇప్పుడెందుకు చెప్పు గ్రానీ? ఎక్కిన మత్తంతా దిగిపోయింది. మరో రౌండ్ పై. మత్తు దిగిపోతే పోయింది కానీ ఆ సంధితో తిరిగి నువ్వు దిగజారకపోతే చాలు. ఆ సంధి సంగతి తెలియక ఫ్రెండ్షిప్ చేసావు. అమెరికాలో చదువుకుంటున్న నువ్వెక్కడా, అలగాజనతో తిరిగి అదెక్కడా? నీ చదువు సంస్కారం దానికి ఎక్కడొస్తాయి? నీ లెవెల్ ఏమిటి, నీ స్టేటస్ ఏమిటి? రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దానివి, రాయల్ గా ఉండాలి కానీ రోడ్ల మీద తిరిగే బజార్ దాంతో ఫ్రెండ్షిప్ ఏమిటమ్మా? మిస్సెస్ రోజీ ఇంటి కోడలు ఓ చిల్లర మనిషితో తిరుగుతుందంటే మన పరువు ఏమవుతుంది చెప్పు? క్యారెక్టర్ లేని మనుషులతో తిరిగితే మన క్యారెక్టర్ని కూడా తప్పు పడతారు. అందుచేత నా మాట విని ఆ సంధితో తిరగడం మానే. వీలైనంత తొందరగా ఫ్రెండ్షిప్ కట్ చేసి పారే. సంజయ్ గురించి చెప్పడం అయిపోయిందా? బ్యాలెన్స్ ఇంకేమైనా ఉందా? చెప్తే ఎంతైనా ఉంటుంది. అయినా క్యారెక్టర్ లేని మనుషుల గురించి మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? లే. ఏమిటమ్మా? లే.
అదేమిటమ్మా? అదంతే. సంజయ్ గురించి నువ్వు ఇంకేం మాట్లాడినా ఊరుకోను. సంజయ్ సంగతి నాకు పూర్తిగా తెలుసు. తన క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు నీ క్యారెక్టర్ మీదే డౌట్ వస్తోంది. వయసులో పెద్దదానివి, ఆడదాని వయ్యుండి కూడా మరో ఆడదాని క్యారెక్టర్ గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? సంజయ్ ఎవరితో తిరుగుతుంది, ఎంతమందితో తిరుగుతుంది అని లెక్కలు వేయడం తప్ప నీకు వేరే పనేం లేదా? వయసు పెరిగినా నీ బుద్ధి మాత్రం పెరగలేదు. మనుషుల మధ్య అక్రమ సంబంధాలు తప్ప వాళ్ళలో ఉన్న మంచితనం కనబడదు నీకు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో ఎవరితో చెయ్యకూడదో నాకు బాగా తెలుసు. దానికి నీ గైడెన్స్ అక్కర్లేదు. తాగిన మత్తులో నువ్వేం చెప్పినా వింటాననుకున్నావేమో. ఐఎమ్ సారీ. ఐ లవ్ ఫ్రెండ్షిప్. మరోసారి సంజయ్ గురించి ఇలాగే మాట్లాడితే మందు ముళ్ళో మర్డర్ చేసినా చేసేస్తాను. మైండ్ ఇట్. ఆగో, పనికిరాని చెత్తంతా వాగి నా బ్రెయిన్ తినేసావు. ఇంకో రౌండ్ పోసెళ్ళు. నువ్వెందుకు ఇక్కడే నిలబడి ఉన్నావు? వెళ్ళి డిన్నర్ అరేంజ్మెంట్స్ చూడు. దీపక్ను కూడా రాని బేడి. అలాగే మేడం. దీపక్ బాబు, టిఫిన్ చల్లారిపోతోంది, త్వరగా రావాలి. హలో భార్గవి, నువ్వా? ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆఫీస్కి రావడం లేదా? అది కాదండి, మా అమ్మకి ఈరోజే ఆపరేషన్. డాక్టర్లు పర్వాలేదని చెప్తున్నా నాకేదో భయంగా ఉంది. మీరు నాతో ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. మీకు ట్రబుల్ ఇస్తున్నానని తెలుసు, కానీ తప్పడం లేదు. తోడుగా ఉండడానికి కానీ ధైర్యం చెప్పడానికి కానీ మీరు తప్ప నాకెవరూ లేరు. దీనికి ఇంతలా అడగాల భార్గవి? వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. మీరు వెంటనే వస్తేనే కానీ నాకు టెన్షన్ తగ్గేలా లేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పెంచుకోకు, నేను తొందరగా వచ్చేస్తాను. దీపక్, ఏమిటమ్మా? బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అంత హడావిడిగా వెళ్తున్నావేంటి బాబు? అర్జెంటుగా వెళ్ళాలమ్మా. లంచ్ మళ్ళీ 2 గంటలకు వచ్చేస్తావు. టిఫిన్ తినేసి వెళ్ళు. అంత టైం లేదమ్మా, పనుంది, వెంటనే వెళ్ళాలి. అదేమిటి బాబు అలా అంటారు? మేడం మీతో కలిసి తిందామని ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే ఏం చేయమంటావు? టైం లేదని చెప్తున్నాను కదా. అంత అర్జెంట్ పనే ఉంది బాబు. ఏదో పర్సనల్ పనులే అమ్మా. మీరు కూడా వెళ్ళిపోతున్నారేమిటి మేడం? వద్దు బీడి, తినాలనిపించడం లేదు. ఇప్పుడు ఏమైందని? బీడి, నాతో చెప్పకుండా దీపక్ ఏ పని చేయడు. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా దీపక్ నోటంట పర్సనల్ అనే మాట విన్నాను. అంటే నా దగ్గర కూడా ఏదో దాస్తున్నాడన్నమాట. ఇవన్నీ చూస్తుంటే రాను రాను దీపక్ మళ్ళీ నాకు దూరం అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. పని తొందరలో ఏదో అనేసి ఉంటారు. దాని గురించి ఆలోచించకుండా ముందు టిఫిన్ చేయండి. వద్దు బేడి. పదక్క, అక్కడికి వెళ్ళి కూర్చుందాం. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. పద.
భార్గవి, ఆపరేషన్ స్టార్ట్ అయిందా? అరగంట క్రితం లోపలికి తీసుకువెళ్లారు. కూర్చోండి. నాకెందుకో భయంగా ఉందండి. ఏమిటి భార్గవి ఇది? ఊరుకో, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. పెద్ద ఆపరేషన్ ఏం కాదు ఇది. నువ్వే ఇలా ఉంటే శిరీషకి ఎవరు ధైర్యం చెప్తారు? మీ అమ్మగారు ధైర్యంగా ఉన్నారా? అసలు ఆపరేషన్ ఒప్పుకోలేదు. వద్దని రాత్రంతా ఒకటే గొడవ. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆపరేషన్ ఎందుకు డబ్బు దండగాని మొండిగా వాదించింది. ఆవిడికి నచ్చ చెప్పేసరికి నాకు ప్రాణం పోయినంత పనైంది. ఆఖరికి బెదిరించి మరీ ఒప్పించాను. నేను మళ్ళీ డబ్బు కోసం ఎన్ని ఇబ్బందులు పడతానోనని ఆవిడ భయం. అమ్మ అనే పదంలోనే ఉంది ఆ గొప్పతనం. వాళ్ళు ఎంత బాధనైనా భరిస్తారు, కానీ పిల్లలు బాధపడితే మాత్రం చూడలేరు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి మా అమ్మ మళ్ళీ ఆరోగ్యంగా ఉంటే చాలండి. తప్పకుండా అవుతుంది భార్గవి. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిందమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? ఆవిడ గారు ఇంకా స్పృహలోకి రాలేదు, వచ్చాక చూడొచ్చు. మీరొచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ భయంతో ఏమైపోయేదాన్నో. రాకుండా ఎలా ఉంటాననుకున్నావు భార్గవి? అవును, మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటాను. ఓ పూట వెళ్ళకపోతే కొంపలే మునిగిపోవులే. అలా అనకండి. ఈ టైంకి మీ అమ్మగారు ఆఫీస్కి వచ్చేసుంటారు. మీరేమైపోయారని ఎంక్వైరీ చేస్తారు. ఇప్పటికే మీరు నా వల్ల ఎన్ని మాటలు పడ్డారో నాకు తెలుసు. అవన్నీ గుర్తొచ్చి అసలు మీకు ఫోన్ చేయకూడదనుకున్నాను, కానీ చేయకుండా ఉండలేకపోయాను. మనిషికి తోడెంత అవసరమో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. భార్గవి, అందుకే ఈ అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. తప్పకుండా ఉంటుంది భార్గవి. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళి అమ్మకు కనపడి వస్తాను. అక్క, వెళ్ళి అమ్మని ఒకసారి చూసొద్దామా? డాక్టర్ గారు ఇప్పుడే చూడ్డానికి వీల్లేదన్నారు కదా, కాసేపు ఆగాక వెళ్దాం. మేడం, బిల్ రిసెప్షన్లో పే చేయండి. అలాగే. మా బిల్ ఎంతైందో చెప్తారా? దీపక్ గారు ఆల్రెడీ మీ బిల్ పే చేశారు. హలో, మీరా? ఏమిటండి మీ పద్ధతి? మీరు బిజినెస్ లైన్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారా? మాట మీద నిలబడడం తెలియదా మీకు? ఇప్పటికే సారీలు చాలా ఎక్కువైపోయాయి, ఇంక అనవసరం. డబ్బు తీసుకున్నా మీరింతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదంటే ఏమనుకోవాలి? మీకు చేత కాకపోతే డబ్బు తిరిగి ఇచ్చేయమని కూడా చెప్పాను, అది కూడా చేయలేదు మీరు. మర్యాదగా ఇస్తే సరే, లేకపోతే ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా మీరు ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 డేస్లో ఇస్తే పద్ధతిగా ఉంటుంది. కాదని ఇలాగే గొడవ పెట్టుకుంటే అటో ఇటో తేల్చేస్తాను. నా మంచితనాన్ని చేతగాని తరం అనుకుంటే మాత్రం మీరు దెబ్బతింటారు. జాగ్రత్త. హాయ్ సంధ్య. గుడ్ మార్నింగ్ మేడం. మీరా? ఎంతసేపు అయింది వచ్చి? అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. వచ్చేవాళ్ళమే, కానీ ఫోన్లో నువ్వెవరినో దడదల్లాడిస్తుంటే ఆ గాలి మా మీద కూడా సోకుతుందేమోనని భయపడి ఆగిపోయాం. ఇవన్నీ మామూలే. సాఫ్ట్ గా ఉంటే పనులు అవ్వడం లేదు. నోరు లేకపోతే అబ్బో వీళ్ళు మనల్ని ఆడించేస్తారు. ఆఫీస్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నామని మా మీద కూడా కోపడరుగా? అదేం లేదులేండి, ఏ ఛానల్ ఆ ఛానలే. ఎవరికిచ్చే మర్యాద వాళ్ళకుంటుంది. ఏంటి కుసుమా, ఈ టైం ఎప్పుడు వచ్చావు? కాలేజ్కి వెళ్ళలేదా? కాలేజ్లో మన ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మార్కండేయులు మాస్టర్ ఎలా ఉన్నారు? జోకులేస్తూ స్టూడెంట్స్ తో కలిసి తిరుగుతూ అలాగే ఉన్నారా? ఏమైనా మారారా? ఎంటర్ అవ్వగానే 7 ప్రశ్నలు వేసావు. అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం గాని బయటికి వెళ్దాం. వస్తావా? బిజీగా ఉన్నావా? ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే వెళ్దామంటావేంటి? కాసేపు కూర్చో. మీరేమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఈ గ్లాస్ లో నీళ్లు పైన మూత చూస్తుంటే ఓ జోక్ గుర్తొచ్చింది. అదేంటో మాకు చెప్పచ్చుగా. మేడం పర్మిషన్ ఇస్తే చెప్తాను. పర్వాలేదు, చెప్పండి. ఒక సైంటిస్ట్ గారు
ఏదో ప్రయోగం చేస్తూ 3 గ్లాస్ జార్స్లో ఒక్కొక్క దాంట్లో 2 కప్పల చొప్పున ఉంచారట. ఆ 3 2 గ్లాస్ జార్స్కి మాత్రం మూతలున్నాయి, ఒకదానికి మాత్రం మూతలేదు. నాలాంటి వాడు చూసి ఆ ఒక్క జారుకి మాత్రం మూతెందుకు పెట్టలేదు, అందులో ఉన్న కప్పలగిరి బయటికి వెళ్ళిపోవా అని అడిగాడట. సైంటిస్ట్ గారు సన్నగా నవ్వి పొరపాటున కూడా బయటికి వెళ్ళవు అన్నారట. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని అడిగాడట. చూడు బాబు, ఈ మూతలున్న జార్లలో ఉన్న కప్పలు ఇతర దేశాలకు చెందినవి, అంచేత అవి బయటికి వెళ్లే అవకాశం ఉంది, అందుకని మూతలు పెట్టాను అన్నారట. ఇక ఇందులో ఉన్నవి మన దేశానికి చెందిన కప్పలు, ఒకటి మీదకు వెళ్తుంటే రెండోది కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతుందే తప్ప పైకి మాత్రం వెళ్ళనివ్వదు, అంచేత మూత లేకపోయినా పర్వాలేదు, ఈ కప్పలు ఎక్కడికి పోవు అని సమాధానం చెప్పారట. గుడ్ జోక్. జోకులా కనబడుతోంది కానీ అది నిజమేలేండి. ఎవరైనా పైకొస్తుంటే కాళ్ళు పట్టి కిందకి లాగడానికి ప్రయత్నిస్తారే తప్ప చెయ్యి అందించి ఇంకా పైకి రావడానికి మాత్రం హెల్ప్ చేయరు. అలాంటి అనుభవాలు నాకు చాలా ఎదురయ్యాయి. కుసుమ, ఇంతకీ నాతో ఏమైనా పనుండొచ్చారా? సరదాగా వచ్చారా? మీ టైం ఏం వేస్ట్ చేయడం లేదు కదా? అదేం లేదులేండి, మీరు బిజినెస్ పీపుల్ కాబట్టి టైంని డబ్బుతో కొలుస్తారు. మేము గంటల్ని సెకండ్లుగా మార్చి ఖర్చు పెడుతుంటాం, అంచేత నో ప్రాబ్లం. కార్తీక్ ఆఫీస్ చూస్తానంటే తీసుకొచ్చాను. అలాగా? ఎలా ఉంది మా ఆఫీస్? సింపుల్ అండ్ బెస్ట్, చాలా బాగుంది. మీ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉందని కుసుమ చెప్తూ ఉంటుంది. సంజయ్ గారు, అసలు మీకు బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన రాలేదు, అవసరం మాత్రం